కొంతమంది పోలీసు అధికారులు వైసీపీ వాసన వాళ్లలో ఉండటం వల్ల వైసీపీ గుండాలకు కొమ్ము కాయడం దురదృష్టకరమని అనంతపురం జిల్లా రాయదుర్గం శాసనసభ్యులు కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. గుమ్మగట్ట మండలం బీటీపీ గ్రామంలో వైసీపీ నాయకుడు గోవిందు దాడితో గాయపడి రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలింత చంద్రకళను ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పరామర్శించారు. దాడికి గల కారణాలను బాధిత కుటుంబాన్ని అడిగి తెలుసుకున్నారు. వైద్యులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గుమ్మగట్ట మండలం బీటీపీ గ్రామంలో ఐటీడీపీ ప్రతినిధి రవిచంద్ర ఇంటిపై వైసీపీ నాయకుడు గోవిందు దాడి చేస్తే ప్రశ్నించిన బాలింత విచక్షణారహితంగా కాళ్లతో తన్ని, రాళ్లతో దాడి చేసి రక్తగాయాలు చేశాడని ఆందోళన వ్యక్తం చేశారు. పచ్చి బాలింత పైన వైసీపీ నాయకుడు గోవిందు జరిపిన పైశాచిక దాడిని టీడీపీ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇలాంటి దాడులకు ఆస్కారం ఉండకూడదన్నారు. రాష్ట్రంలో ప్రజల దీవెనలతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటై 2 నెలలు గడిచినా ఇంకా పల్లెల్లో కొంతమంది అహంకార వైసీపీ నాయకుల ధోరణి మారకపోవడం దురదృష్టకరం. మొన్న సాయంత్రం గుమ్మగట్ట మండలం బీటీపీ గ్రామంలో వైసీపీ నాయకుడు గోవింద్ అనే వ్యక్తి మా ఐటీడీపీ ప్రతినిధి రవిచంద్ర ఇంటిపైన దాడి చేసి పచ్చి బాలింత వాళ్ళ సోదరి పుట్టింటికి కాన్పు కోసం వస్తే వాళ్ళ అమ్మను ఇంకో సోదరిని కొడతా ఉంటే ఎందుకు మా ఇంటి మీద దాడి చేస్తున్నారు, మా వాళ్ళని ఎందుకు కొడుతున్నారు అని అడిగితే బాలింత అని కూడా చూడకోకుండా ఆమె పైన పుత్తి కడుపు పైన విచక్షణారహితంగా కాళ్ళతో తన్ని రాళ్లతో కొట్టి ఆమెకు తలకు రక్తగాయం చేశారు. పచ్చి బాలింత పైన వైసీపీ నాయకుడు గోవిందు జరిపిన పైశాచిక దాడిని తెలుగుదేశం పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వంలో ఇట్లాంటి దాడులకు ఆస్కారమే ఉండకూడదు. కానీ కొంతమంది పోలీస్ అధికారులు కూడా ఇంకా వైసీపీ వాసనలు వాళ్ళలో ఉండడం వల్ల వైసీపీ నాయకులకు ఒత్తాసు పలికే పరిస్థితి వస్తూ ఉంది. ఇక్కడ గుమ్మగట్టలో చూస్తే వైసీపీ నాయకులు టీడీపీ కుటుంబం పైన దాడి చేసి వాళ్ళ ఇంటి మీదకి వచ్చి మహిళలను గాయపరిస్తే రివర్స్ కేసు పెట్టినాడు అక్కడ ఉండే ఎస్ఐ. తిరిగి బాధితులపైనే కేసు నమోదు చేస్తారు. ఇదెక్కడి న్యాయమని నేను ఎస్పీకి కూడా చెప్పా. ఎక్కడికి తీసుకుపోతున్నారు మీరందరూ కలిసి? ప్రభుత్వ ఆలోచన ఒకటైతే, ప్రభుత్వ విధానం ఒకటైతే, క్షేత్రస్థాయిలో పనిచేసే ఒకరిద్దరు పోలీసు అధికారుల అవినీతి వల్ల, అసమర్థత వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తే దాన్ని ఏమాత్రము సహించం. ఆ పోలీసు ఎస్ఐ పైన తగిన చర్యలు తీసుకోవాలని కూడా
నేను ఎస్పీ గారికి డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఏకపక్షంగా వైసీపీ నాయకులు దాడి చేస్తే వాళ్ళను కఠినంగా దండించాల్సిన పోలీసు అధికారులు వాళ్లకు వత్తాసు పలికే విధంగా బాధితులపైన కేసు పెట్టడం అనేది చాలా సిగ్గుచేటైన విషయం. నేను కూడా సిగ్గుపడతా ఉన్నా. ఒక ప్రజాప్రతినిధిగా మా పార్టీ కుటుంబాన్ని మా ప్రభుత్వంలో మేము కాపాడుకోలేని విధంగా ఉండడం చాలా దురదృష్టకరం. దీనిపైన జిల్లా ఎస్పీ గారు వెంటనే చర్యలు తీసుకోకపోతే హోంమంత్రి దృష్టికి కూడా తీసుకుపోయి సంబంధిత ఎస్ఐ పైన కఠినంగా చర్యలు తీసుకునే విధంగా చూస్తాం. ఎందుకు ఇట్లా జరిగింది, ఎవడి ప్రోద్బలంతో ఇట్లాంటి తప్పుడు కేసులు పెడుతున్నారు, ఇవన్నీ కూడా ఉన్నతాధికారులు విచారణ జరిపి ఖచ్చితంగా ఎవడైతే తప్పు చేశాడో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ పచ్చి బాలింత పైన దాడి చేసిన వైసీపీ నాయకుడు గోవిందును కఠినంగా దండించాలని కూడా నేను జిల్లా ఎస్పీ గారికి డిమాండ్ చేస్తూ ఉన్నా. వీళ్ళు చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వంతో మాట్లాడి ఈ విషయాన్ని మేము సీరియస్గా తీసుకొని ముందుకు పోతామని కూడా ఈ సందర్భంగా స్పష్టంగా ప్రకటిస్తూ ఉన్నాం.